పసిడి ప్రియులకు గుడ్ న్యూస్, బంగారం ధర మళ్లీ తగ్గింది. గత కొన్ని నెలలుగా తీవ్ర ఆటుపోట్ల నడుమ కదలాడుతున్న వెండి, బంగారం ధరలు తాజాగా మరోసారి ఆకర్షించాయి. నేడు బంగారం ధర మళ్లీ తగ్గింది. నిన్నటితో పోల్చితే స్వల్ప మార్పు కనిపించినప్పటికీ ఈ గోల్డ్ రేట్లు చూసి పసిడి ప్రియులు సంబరపడుతున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, డిమాండ్ దృష్ట్యా నిత్యం బంగారం ధరల్లో భారీ మార్పులు చూస్తుంటాం. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా ఊహించని మార్పుకు లోనవుతూ ఇన్వెస్టర్లను పరేషాన్ చేస్తున్న గోల్డ్ ప్రస్తుతం కాస్త ఊరట కలిగిస్తోంది. వరుస సెషన్స్ లో గోల్డ్ రేట్లు దిగొస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు, డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత పసిడి రేట్లలో పతనం చూస్తున్నాం. ఈ వారంలో చూస్తే గోల్డ్ రేటు భారీగానే దొగిచింది. నిన్నటితో పేల్చితే నేడు బంగారం రేటు తులానికి 150 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల గోల్డ్ తులానికి 77,840 రూపాయలకు లభిస్తోంది. 22 క్యారెట్ల గోల్డ్ రేట్ చూస్తే 71,350 రూపాయలకు దొరుకుతోంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే రేట్లున్నాయి. వెండి ధరల్లో కూడా ఈ ఏడాది భారీ ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. ఈ నెలలో హాల్ టైమ్ హై నుంచి సిల్వర్ రేటు బాగా దిగొచ్చింది. ఈ రోజు సిల్వర్ రేట్లో కూడా ఎలాంటి మార్పు కనిపించలేదు. నేడు కిలో వెండి 1,00,000 రూపాయలకు లభిస్తోంది. ఇదిలా ఉంటే 2024 ఏడాదిలో చూస్తే బంగారంపై పెట్టుబడి పెట్టిన వారికి అద్భుతమైన రిటర్న్స్ వచ్చాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు పసిడి ధర ఏకంగా 30% పైగా పెరిగింది. బులియన్ ఇన్వెస్టర్లకు దశాబ్ది కాలంలో ఇదే అత్యుత్తమ వార్షిక ప్రతిఫలమని ప్రపంచ స్వర్ణ మండలి తాజా నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయ పరిణామాలతో పాటు పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారం కొనుగోళ్లకు పాల్పడడం ఈ పెరుగుదలకు ప్రధాన కారణమైంది. ఈ మధ్య కాలంలో చూస్తే సాధారణ ప్రజలు కూడా బంగారంపై పెట్టుబడి సురక్షితమని భావించి ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సెంట్రల్ బ్యాంక్ బంగారం కొనుగోళ్లు, యుఎస్ లో వడ్డీ రేటు తగ్గింపు కారణంగా బంగారం ధరలు వచ్చే ఏడాది మళ్లీ రికార్డు స్థాయికి చేరుకోవచ్చని గోల్డ్మెన్ సాక్స్ నివేదిక పేర్కొంది. వచ్చే సంవత్సరం చివరి నాటికి గోల్డ్ రేట్లో మరో 15 నుంచి 20% జంప్ కనిపించవచ్చని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.